అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి పాలన మీద పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ విధానాల గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? విపక్ష వైఖరి గురించి వాళ్ళ మనసులో మాట ఏంటి? ఇలాంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. మే నెలాఖరు జూన్ మొదటి వారంలో 2 వారాల పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన సర్వేకి సంబంధించినటువంటి అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ఏంటి? మంత్రుల గురించి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమనుకుంటున్నారు? అదే సమయంలో వివిధ జిల్లాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటూ దాదాపుగా మనం ఒక 10 వీడియోల వరకు రూపొందించాం. అవన్నీ సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళితే మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు మనం సత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లాలో 6 సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. అందులో ఒకటి బీజేపీ, 5 తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రి సత్యకుమార్తో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తుంది? ఆయా పార్టీలకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇలాంటి అనేక అంశాల మీద సమగ్ర రిపోర్ట్ ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. పూర్తిగా చూడండి. ఈ జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం మడకశిర. ఇక్కడి నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున ఎంఎస్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి, టీడీపీకి అనుకూల పవనాలు వీచిన 2024 ఎన్నికల్లోనే ఆయన చాలా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆయనకి ఎమ్మెల్యే పదవితో పాటుగా అనేక పోస్టులు దక్కాయి. దాంతో రాజకీయంగా మడకశిరలో పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారనుకుంటే అందుకు భిన్నంగా ఎమ్మెల్యే వైఖరి ఉంది అని నియోజకవర్గవాసుల మాట. ఈ 2 ఏళ్ల కాలంలో అనేక దందాలకి ఎమ్మెల్యే ఆయన అనుచరులు పాల్పడుతున్నారు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. దాంతోపాటుగా నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో ఇప్పుడు ఎంఎస్ రాజుకి చాలా తీవ్రమైనటువంటి సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. మరి వాటిని ఆయన ఎలా అధిగమిస్తారు, ఏ తీరున ముందుకు సాగుతారు అన్నది కీలకమైన అంశం. తెలుగుదేశం పార్టీకి కొంత బలం ఉన్నప్పటికీ సంస్థాగతంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పట్టుందని మొన్నటి ఎన్నికలు చాటి చెప్తున్నాయి. ఈ తరుణంలో ఇక్కడి నుంచి 2024లో ప్రయోగాత్మకంగా ఉపాధి హామీ కూలీకి అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ లక్కప్పనే ఇన్ఛార్జిగా కొనసాగిస్తోంది. అయితే ఆయనకి పార్టీలో పూర్తి స్థాయిలో పట్టు లేకపోవడం, సమర్థవంతంగా పార్టీని యాక్టివ్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ బలహీనతలుగా కనిపిస్తున్నాయి. అయితే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చాలా పెద్ద స్థాయిలో కలిసి వస్తుంది. దాంతోపాటుగా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం కారణంగా ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో నాయకత్వ సమస్యలు, అక్కడ ఉన్నటువంటి వర్గపోరు, ఆధిపత్య తగాదాలు ఇలాంటివన్నిటినీ పరిష్కరించుకుని సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ముందుకు సాగితే సునాయాసంగా పాగా వేసే దిశలో మడకశిర రాజకీయ పరిణామాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి నందమూరి బాలకృష్ణ 2024లో 3వసారి గెలిచారు. ఇది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి పాలు కాని నియోజకవర్గం హిందూపురం. అలాంటి నియోజకవర్గంలో నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ ఇంకా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే నియోజకవర్గంలో బాలకృష్ణ అప్పుడప్పుడు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యథేచ్ఛగా సాగడం, ఇలాంటివన్నీ కొంత వ్యతిరేకతకి కారణంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం, ప్రజా సమస్యలు పేరుకుపోతుండడం, ఇటీవల పథకాల విషయంలో ప్రభుత్వ వైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడం, ఇవన్నీ చాలా పెద్ద అవరోధంగా మారేదానికి ఆస్కారం అయితే ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న బలహీనతలు తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం. హిందూపురంలో అన్ని మార్లు టీడీపీ విజయం సాధించడం వెనక, ఒక్కసారి కూడా ఓడిపోకుండా గట్టెక్కడం వెనక టీడీపీ బలంతో పాటు, ఆ పార్టీకి ఉన్న సానుకూలతలతో పాటు
ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీల బలహీనతలు, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అనైక్యత అంతా కలిసి రావడమే ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున దీపిక ఇన్ఛార్జిగా ఉన్నారు. 2024లో తొలిసారిగా ఆమె బరిలో దిగారు. కానీ అక్కడ ఆశించిన ఫలితం అయితే రాలేదు. అయినప్పటికీ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల ద్వారా చొరవగా కదులుతున్నారు. పార్టీ శ్రేణుల మీద అధికార పార్టీ వైపు నుంచి పోలీస్ జులుం ప్రదర్శిస్తున్న సమయంలో ప్రతిఘటించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉనికి చాటుకోవాలని కృషి చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి హిందూపురంలో ఉన్నటువంటి నాయకత్వం మధ్య విభేదాలు, అందరి మధ్య ఏకాభిప్రాయం ఇవి లేకపోవడం అన్నది చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారుతోంది. వాటిని అధిగమిస్తే అప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ హిందూపురంలో పాగా వేసే దిశలో అడుగులేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మళ్ళీ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ పాగా వేసే దిశలో అయితే పరిణామాలు ఉన్నాయి. అందుకు సంస్థాగతంగా ఆ పార్టీకి ఉన్న బలం, అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న అనైక్యత ముఖ్యమైనటువంటి కారణాలు. ఇక ఆ తర్వాత ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సవిత 2024లో తొలిసారిగా ఆమె విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే అమాత్య అనిపించుకునే అవకాశం దక్కింది. దాంతో ఆమె హద్దు పద్దు లేదన్నట్టుగా సాగుతుంది అనే మాట పెనుకొండలో వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గపోరు చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో ఎంపీ పార్థసారథికి మంత్రి సవితకి ఎక్కడా సఖ్యత లేదు. అన్నింటా ఇరు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో నియోజకవర్గం టీడీపీలో ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగుతున్న పరిణామాలు కొంప ముంచేసే దిశలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి తోడుగా మంత్రి అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు, నియోజకవర్గ వ్యాప్తంగా సాగిస్తున్నటువంటి భూ ఆక్రమణలు, ఇతర వ్యవహారాలు అన్నీ కూడా సవిత మెడకు చుట్టుకునే దిశలో ఉన్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో చొరవ చూపుతున్నారు. 2024లో చివరి నిమిషంలో వచ్చిన కారణంగా నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేకపోవడం, పార్టీ యావత్తు ఆమెకు సహకరించకపోవడం, ఇలాంటి కారణాలతో ఓటమి పాలైనప్పటికీ గడిచిన 2 ఏళ్లుగా మాత్రం నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇవన్నీ ఉషశ్రీచరణ్కి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు, మంత్రి మీద వ్యతిరేకత కూడా చాలా పెద్ద స్థాయిలో అడ్వాంటేజ్ అవుతుంది. దాంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెనుకొండలో కూడా వైఎస్ఆర్సీపీ పాగా వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే జిల్లాలోని పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున చిందూర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలుగా 2024లో తొలిసారి ఎంట్రీ ఇచ్చారు. 2024లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఆమె కన్నా మామ పెత్తనం పెరిగింది, ఆయనే దాదాపుగా యాక్టివ్ ఎమ్మెల్యేగా సాగుతున్నారు అనే మాట అయితే పుష్కలంగా ఉంది. అదే సమయంలో నియోజకవర్గ సమస్యల మీద ఆమె అంతగా చొరవ చూపకపోవడం, పెద్దగా పబ్లిక్లో కనిపించకపోవడం, ఇలాంటివన్నీ ప్రధానమైనటువంటి అవరోధంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త వేవులో గట్టెక్కినప్పటికీ ఇక్కడ మాత్రం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్నటువంటి దందా పెద్ద స్థాయిలో తలనొప్పిని తీసుకొస్తోంది. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా పెద్ద స్థాయిలో వేగంగా పెరుగుతోంది. ఈ రెండు ఇక్కడ టీడీపీకి పెను సవాలుగా మారుతున్నాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీధర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019లో గెలిచిన ఆయన 2024లో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుండడం, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడం, ఇలాంటివన్నీ కలిసి వస్తున్నాయి. క్యాడర్ కూడా చొరవగా కదిలేదానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నాయకుడు మాత్రం అందుబాటులో ఉండడం లేదు అనే మాట అయితే బలంగా ఉంది. ఆయన ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతూ నియోజకవర్గానికి చాలా తక్కువ టైం కేటాయించారు అనే మాట అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. ఇకనైనా ఇన్ఛార్జ్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే తప్ప పార్టీ పూర్తిగా పుంజుకునే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట అయితే చాలా మందిలో ఉంది. రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడం మినహా స్థానికంగా వివిధ అంశాల మీద, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే అంశంలో
పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలహీనమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం పుట్టపర్తిలో గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే ఓటర్ల నుంచి వినిపించింది. ఇక మరొక ఆసక్తికర నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలని పరిశీలించే వాళ్లలో చర్చనీయాంశంగా మారే నియోజకవర్గం ధర్మవరం. ఇక్కడ నుంచి ప్రస్తుతం బీజేపీ తరపున రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సత్యకుమార్ 2024లో అనూహ్యంగా ధర్మవరం వచ్చి తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. 2 ఏళ్లుగా ఆయన నియోజకవర్గానికి సమయం కేటాయించే విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు అనే మాట ఉంది. దాంతో నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరుల వైఖరి కారణంగా కూటమిలో అనేక కలహాలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్తో చాలా తీవ్ర స్థాయిలో సఖ్యత కరువయ్యింది. ఇలాంటివన్నీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చెయ్యొచ్చు అనే మాట వినిపిస్తోంది. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. ఇది సత్యకుమార్కి వచ్చే ఎన్నికల్లో చిక్కులు తీసుకొచ్చే అంశంగా మారే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరులు సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు కూడా బీజేపీని వేగంగా బదనాం చేసే దిశలో ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, పార్టీ బలం రెండూ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. 2014-19లో పార్టీ గెలిచి 24లో మాత్రమే చాలా తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యింది. దాంతో వైఎస్ఆర్సీపీకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి బలం ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత చెల్లాచెదురైనప్పటికీ తిరిగి బలాన్నంతా సమీకరించే ప్రయత్నంలో కేతిరెడ్డి కృషి చేస్తున్నారు. కొంతవరకు ఆ కృషి ఫలించినట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటుగా అక్కడ మంత్రి వైఖరి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా బలంగా మారుతున్నాయి. కేడర్ కూడా ఉత్సాహంగా కదులుతున్నటువంటి వైనం కలిసొచ్చేలా మారుతోంది. ధర్మవరం పట్టణం మీద కేంద్రీకరించి అక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ధర్మవరంలో తిరుగుండదు అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ కేతిరెడ్డి గట్టెక్కడం ఖాయం అనే అభిప్రాయం ఓటర్లలో వినిపించింది. ఇక చివరిగా సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం కదిరి. ఇక్కడి నుంచి ప్రస్తుతం కందికుంట వెంకట ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో కూడా కదిరిలో గెలిచారు. అయితే ఇప్పుడు చాలా స్వల్పకాలంలోనే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ప్రధానంగా కూటమిలోనే అనైక్యత పెద్ద స్థాయిలో కనిపిస్తోంది. కుమ్ములాట్లు నిత్యం జరుగుతున్నాయి. బీజేపీ నాయకుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో తగాదాలు, అక్కడ జనసేన ఇన్ఛార్జితో ఏమాత్రం సఖ్యత లేకపోవడం, ఇవన్నీ కదిరిలో కూటమి ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు, ఎమ్మెల్యే పెద్ద మొత్తంలో చక్కబెడుతున్నటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని వేగంగా కుదేలయ్యేందుకు కారణమవుతున్నాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ముక్బుల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట వినిపిస్తోంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో అనైక్యత ఆయనకి చాలా పెద్ద స్థాయిలో అవరోధంగా మారబోతుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది. కేవలం 2024లో రాష్ట్ర వ్యాప్త వేవ్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ బోల్తా పడింది. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం తిరిగి వైఎస్ఆర్సీపీ పుంజుకునే దిశలో ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కదిరిలో మళ్ళీ ఫ్యాన్ జెండా ఎగరడం ఖాయం అనే మాట అయితే నియోజకవర్గ ఓటర్లలో ఉంది. ఇక మొత్తం ఈ జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో అందులో 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేళ కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో మాత్రమే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ గట్టెక్కే అవకాశం ఉంది. అది కూడా సంప్రదాయంగా ఆ పార్టీకి బలమున్న హిందూపురం మాత్రమే. 2 మంత్రులు కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందుకు కూటమిలోనే అనైక్యత, సొంత పార్టీల్లోనే విభేదాలు ఇలాంటివన్నీ కారణంగా మారుతున్నాయి. 2 మంత్రులతో పాటుగా మిగిలినటువంటి కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఎదురుగాలులైతే బలంగా వీస్తున్నాయి. వాటన్నిటినీ రాబోయే కాలంలో ఎలా అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుకుని వచ్చే ఎన్నికల నాటికి తిరిగి పుంజుకోవడం తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారన్నది ఆయా నేతల చేతుల్లో ఉంటుంది. ఇక కేవలం పుట్టపర్తిలో మాత్రమే గట్టి పోటీ ప్రస్తుతానికి కనిపిస్తోంది.
హిందూపురం మినహా మిగిలిన 4 నియోజకవర్గాల్లో మడకశిర, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఇలా 4 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ పాగా వేసే దిశలో పరిణామాలైతే సాగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఆయా నేతల వ్యవహార శైలి, ముఖ్యంగా టీడీపీ క్యాడర్లో కూడా పెరుగుతున్నటువంటి అసహనం, అసంతృప్తి, ఇవన్నీ టీడీపీ నేతల కొంప ముంచేసే దిశలో అయితే పరిణామాలు ఉన్నాయి. ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యాన్ని చాటుకునే దిశలో అయితే సాగుతోంది. మరి ఇంకెంత మేరకు పుంజుకునే దిశలో ప్రయత్నాలు చేస్తుందో తుది ఫలితాలు నిర్ధారిస్తాయి. ఇది ఈ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.